డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా యావత్ ప్రపంచమంతా కంటనీరు పెట్టుకునేటువంటి రోజు ఈరోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు బాధపడ్డటువంటి రోజు ఈరోజు. భారత రాజ్యాంగ నిర్మాత ఆయన బాల్యం నుండి ఈరోజు చనిపోయే వరకు కూడా ఆయన జీవితం అంతా సబ్బండ కులాలకు, సబ్బండ జాతులకు, సబ్బండ వర్ణాలకి ఈ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మేధావి ఈరోజు చనిపోయినటువంటి రోజు. అందుకోసమే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు, బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ఉండి చూసినటువంటి మేధావులు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతోని బతికేటువంటి అనేక మంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతోని రాజకీయం చేసేటువంటి అనేక మంది ఈరోజు ఎంతోమంది ఇవాళ దీక్ష ద్వారా బతుకుతున్నటువంటి సందర్భం. కానీ ఇలా అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందన్నటువంటి జయభీమ్ దినపత్రిక ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. అంబేద్కర్ ఆశయం కోసం, అంబేద్కర్ ఆలోచన విధానం కోసం, అంబేద్కర్ రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నటువంటి ప్రమాదంలో ఆ రాజ్యాంగాన్ని రక్షించడం కోసం పుట్టినటువంటి నినాదమే జయభీమ్ నినాదం. ఆ నినాదంలో ఈరోజు అలుపెరిగని పోరాటం చేస్తూ, ఆర్నేషాలు కష్టపడుతూ ఆయన ఆశయాన్ని మొయ్యాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో పగలనక రేయనక 24/7 జయభీమ్ నినాదాన్ని గుండెల మోస్తూ ఇలా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విస్తరింపజేసి ఇవాళ ఆయన వేసినటువంటి బాణాన్ని ఎక్కడైతే వదిలేసిన బాణాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఒకే ఒక్క లక్ష్యంతోనే ఇవాళ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ కూడా ఆర్థికమైనటువంటి సమస్యలను తట్టుకొని నిలబడి ఇలా అగ్రవర్ణ మీడియాతో పాటు ఇలా ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు అనేక కుట్రల కుతంత్రాలకు పసిగట్టుకొని ఇలా ఆత్మగౌరవం కోసం నిలబడి ఇలా ఆయన ఆత్మగౌరవం నిలబెడుతూ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రతి ఒక్కరి కూడా ఈ లైవ్ను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు చనిపోయిన రోజు అంటే ఎంత బాధాకరం అంటే ఇలా ప్రపంచమే ఇలా తలకిందులు అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇలా భారతదేశం మొత్తం లక్షలాది మంది ఇలా ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నటువంటి రోజు ఈరోజు. అలాంటి రోజు రానే వచ్చింది. అందుకనే దేశంలో, ప్రపంచంలో కొంతమంది మాత్రం మేధావులు చరిత్రలో మిగిలిపోతారు. వాళ్ళ చావు కానీ, వాళ్ళ మరణం కానీ, వాళ్ళ జననం కానీ, మరణం కానీ గుర్తుపెట్టుకున్నటువంటి రోజు ఇలాంటి రోజు వస్తుంది. ప్రతి మనిషికి ఇలాంటి రోజు వస్తానని నేను గత వారం రోజుల క్రితమే రాసిన. జననం మరణము ఈ 2 డేట్లే మన జీవితాన్ని మార్చేసాయి. పుట్టినప్పుడు ఒక డేట్ ఉంటుంది, చనిపోయినప్పుడు ఒక డేట్ ఉంటుంది. ఈ డేట్ మాత్రం మన చరిత్ర, మన జీవితాన్ని మార్చేస్తుందని నేను గత వారం రోజుల క్రితం చెప్పడం జరిగింది. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయినటువంటి రోజు రానే వచ్చింది. ఆయన చనిపోయిన రోజుకు ఎంతో ఇబ్బందులు పడి, ఎన్నో ఆర్థికమైన సమస్యలు తట్టుకొని, ఎంతో కుల వివక్షతను తట్టుకొని నిలబడ్డటువంటి వ్యక్తి ఇలా 56 సంవత్సరాలకే ఆయన చనిపోయినటువంటి వ్యక్తి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. గాంధీ చేసినటువంటి మోసాలు, గాంధీ చేసే కుట్రలు కుతంత్రాలను పసిగట్టలేక ఇవాళ ఉన్నటువంటి దళిత సమాజాన్ని ఆయన మోసం చేసినప్పటికీ ఆ అవమానాన్ని భరించలేక ఆయన 56 సంవత్సరాలకే ఆయన అనారోగ్య కారణాల వల్ల చనిపోయినటువంటి భయంకర పరిస్థితి. ఒక పక్కన రిజర్వేషన్లు వచ్చిన తర్వాత మరో పక్కన భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రాసేటువంటి క్రమంలో అడుగడుగున అవమానాలకు గురి చేసినటువంటి భయంకరమైన పరిస్థితులను తట్టుకొని నిలబడ్డటువంటి సందర్భంలో అగ్రవర్ణాలు చేసేటువంటి కుట్రను కూడా పసిగట్టుకొని ఎదిరించిండే తప్ప దళిత మేధావులు చేసేటువంటి కుట్ర కుతంత్రాలకు ఆయన బలైపోయినటువంటి రోజు ఈరోజు. ఇవాళ ఎన్నో రాత్రులు, ఎన్నో ఇబ్బందులు నోచుకొని ఆయన చనిపోయే మూమెంట్ కూడా ఆయన పెన్ను పట్టుకొని రాసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేను బతికినంత కాలము నా సమాజానికి మేల్కొల్పాలని, బతికినంత కాలం ఈ సమాజంలో నేను రాసేటువంటి అక్షరాల రూపంలో నేను ఉంటానని చెప్పినటువంటి మేధావి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంత చెప్పినా, ఏమి చెప్పినా, ఏది చేసినా తక్కువనే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆత్మ ఈరోజు ఘోషిస్తుంది, అంబేద్కర్ గారి ఆత్మ ఈరోజు ఘోషిస్తుంది అన్నటువంటి ప్రధాన వార్త కూడా రావడం జరిగింది. ఇలా చాలామంది నకిలీ అంబేద్కరిస్టులు, ఇలా చాలామంది కుల సంఘాలు, మత సంఘాలు పెట్టుకొని రాజకీయం చేస్తూ అంబేద్కర్ గారి పేరును కూడా ఉచ్చరించేటువంటి
పరిస్థితి కూడా లేదు. అంబేద్కర్ పేరుతోనే అన్నం తినుకుంటూ అంబేద్కర్ పేరును ఇలా అవసపాలు చేసేటువంటి భయంకరమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా మనం చూస్తున్నాం. ఇలా ప్రపంచం రాకెట్ పోయి అత్యంత ఎవరెస్ట్ శిఖరాలకి ఇలా జనాలు పోయి ఎవరెస్ట్ శిఖరాలకు జెండాలు ఎగరేసేటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి ఇలా ప్రపంచాన్ని తలకిందులుగా అయ్యేటువంటి సమాజాన్ని చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి టెక్నాలజీ అత్యంత గణనీయంగా ఇలా టెక్నాలజీ మారిపోతున్న తరుణంలో ఇలా నా జాతి బిడ్డలు ఇలా మాలలని మాదిగలని రెల్లి అని ఆది అని ఇది అని కులాలకే పరిమితమై నేను ఈ వాటా నాది ఆ వాటా నేను ఇక్కడ కొట్టుకుంటాను నువ్వు అక్కడ కొట్టుకొని నువ్వు నాకన్నా గొప్పడు నేను గొప్ప అని ఇలా కుళ్ళుకొని వచ్చేటువంటి భయంకర పరిస్థితి ఉంది. అంబేద్కర్ గారు ఎవరి కోసం గొప్పగా రాసిండు? ఏ జాతుల కోసం రాసిండు? ఏ జాతులు బాగుపడతాయని రాసిండు? ఏ జాతులను దృష్టిలో పెట్టుకొని రాసిండు? అక్కడ అంబేద్కర్ గారు గొప్ప నేను గొప్ప ఆయన గొప్ప అనుకుంటే ఈరోజు ఆయన గురించి మనం చెప్పేవాళ్ళమా? ఈరోజు ఆయన గురించి మాట్లాడే వాళ్ళమా? ఈరోజు ఈ రాజ్యాంగం గురించి మనం ప్రశ్నించే వాళ్ళమా? ఈరోజు మనం ఇలా అనుభవించే పదవులు మనం వేసుకున్నటువంటి బట్టలు మనం ఉన్నటువంటి పరిస్థితి ఆయన పెట్టిన భిక్షే కదా. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడ్డటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకోసమే ఇవాళ ఎప్పటికైనా చెప్తూనే ఉంటాను, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ రక్షణ కోసమే ఈ దేశంలో నరేంద్ర మోడీ మీద పోటీ చేసిన, కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద పోటీ చేసిన, ఈ దేశంలో అత్యున్నతమైన స్థానం కలిగినటువంటి ఏదైతే పిఎం సీఎం మీద 30 సంవత్సరాలు లేని నేను దేశ ప్రధాని మీద రాష్ట్రాల ముఖ్యమంత్రి మీద కూడా పోటీ చేసినంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఒక ఆయుధమే, బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షనే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఒక ధైర్యంతోనే నేను దేశ ప్రధాని మీద పోటీ చేసేటువంటి ప్రయత్నం చేశాను. రాష్ట్రాల ముఖ్యమంత్రిని కూడా పోటీ చేశాను, ఎంపీగా కూడా పోటీ చేశాను, ఎమ్మెల్యే కూడా పోటీ చేశానంటే ఆయన పెట్టిన భిక్షనే, ఆయన ఇచ్చినటువంటి ఆయుధమే. మాస్టర్కి అనేటువంటి ప్రధాన నినాదం ఏదైతే ఉందో రాజ్యాధికారానికి నోచుకోలేని జాతులు ఇలా అంతరించిపోతున్నటువంటి ఒకే ఒక్క నినాదంతో ప్రశ్నించే గొంతుకగా ప్రశ్నిస్తూనే ఇవాళ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు స్వలాభం కోసం ఆర్థికంగా ఎదిగిన తర్వాత జాతిని మర్చిపోయేటువంటి భయంకరమైన పరిస్థితిలో ఈ జాతికి మేలు ఇవ్వాలనే ఒక లక్ష్యంతో అనగారిన వర్గాల గుండె చప్పుడుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గుండెల మోస్తూ కూడా ఇవాళ ఎక్కడ కూడా తగ్గకుండా ఇవాళ అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి మీద పోటీ చేసేటువంటి ప్రయత్నం చేసి 15 రోజుల పాటు వారణాసిలో తిరిగి అనేక మందిని కలిసినటువంటి సందర్భం ఉన్నది. ఒక దేశ ప్రధాని మీద, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పోటీ చేసి 2 రాష్ట్ర ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి చరిత్రలో కూడా బరిగెల శివ జైభీం టీవీ ఓనర్గా మా పేరు ఉంటుందని గర్వంగా చెప్తున్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ చాలామంది ఇలా రాజకీయ నాయకులకు భయపడి, ఎమ్మెల్యేలకు భయపడి, చిన్న పార్టీ లీడర్లకు భయపడి ఇలా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి భయంకరమైన నకిలీ అంబేద్కర్స్టులు ఇలా మీరందరూ కూడా. అందుకనే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందన్నటువంటి ప్రధాన వార్త కూడా జయవింద్ర పత్రికలు రాసినాం. ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మోస్తూ అని చెప్పుకుంటూనే మరో పక్కన అంబేద్కర్ గారిని అవమానపరిచేటువంటి దళిత సమాజానికి నిజంగా ఇలా సిగ్గు రోజు, ఇలా సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయిన రోజు అని తెలిసినప్పటికీ కూడా ఎవరికి కూడా ఎంత మేరకు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన రోజు అని ఎంతమంది చెప్పేసిండ్రు. ఆయన చేసిన త్యాగం ఏంది? ఆయన పిల్లలు చనిపోతున్నప్పుడు కూడా ఆయన ఆత్మగౌరవాన్ని ఎక్కడ కూడా తాకట్టు పెట్టుకున్నటువంటి రోజు. అలాంటి రోజులో ఇలా మనం ఉన్నామంటే ఏ విధంగా ఉన్నామో ఇలా చూస్తున్నాం. ఇలా చాలామంది భయంకరమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒక పక్కన అవమానాలు, ఓ పక్కన భయంకరమైనటువంటి ఆర్థికమైనటువంటి సమస్యలు, మరో పక్కన ఇంటివాడే ఇలా కాళ్ళు బట్టి గుంజేటువంటి ప్రయత్నం, మరో పక్కన ఇవాళ ఉన్నటువంటి మనవాదులు ఎక్కడ తప్పు చేస్తారో అని ఎక్కుపెట్టేటువంటి బాణాలు. ఇంత భయంకరమైన పరిస్థితులు కూడా నేటికి కూడా మనం అనుభవిస్తున్నామంటే ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత అవమానాలు పడ్డాడు, ఎంత ఇబ్బందులు పడ్డాడో ఇవాళ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద జయవింద్ర పత్రిక ప్రధాన వార్త కూడా రాసినటువంటి వార్తను చూస్తున్నాం. అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది అన్నటువంటి ప్రధాన వార్త జయవింద్ర పత్రిక రాసినాం. ఎందుకంటే 24 గంటల సేపు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మగౌరవాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ పడ్డ కష్టాన్ని రాజ్యాంగ నిర్మాతగా ఈ సబ్బండ కులాల సబ్బండ వర్ణాలకు ఆయన చేసినటువంటి భయంకరమైనటువంటి త్యాగము ఈ రోజు ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఇదన్నా రాయకపోతే మా సమాజానికి సిగ్గుతో నన్ను తలదించుకున్నటువంటి
అంబేద్కర్ గారిని గొప్పగా చెప్పుకోవాలని రోజైనా రావాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది అనేటువంటి ప్రధాన వార్త రాయడం జరిగింది. ఒక పక్కన ఇవాళ అంబేద్కర్ని నమ్ముకుంటూ ఒక పక్కన అంబేద్కర్ ఆత్మఘోరాన్ని ఇవాళ ఘోషిస్తున్నప్పుడు కూడా ఇవాళ ఆయనను మంట కలిపేటువంటి భయంకరమైన దళిత సమాజానికి ఇవాళ చీకటి రోజు అని చెప్పొచ్చు. ఒక పక్కన అవమానాలు నోచుకొని అంబేద్కర్ ఆత్మఘోరం ఎంత భయపడుతుందంటే ఇవాళ నిజంగా అంబేద్కరే బతుకుంటే ఇవాళ ఆయనే ఈ దేశం మీద ఈ దళిత సమాజం మీద ఆయన ఉమ్మెచ్చిపోసేటువంటి రోజుండే. ఇలా నాలాంటి వ్యక్తిని చూసి అంబేద్కర్ గారు ఇలా ఆత్మ శాంతిస్తుందనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎందుకు ప్రయత్నం చెప్తుందంటే ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎవడో డబ్బులు ఇచ్చానో లేకపోతే ఎవడో మాయమాటలు చెప్తానో నడిపించేటువంటి పరిస్థితి లేదు జైభీం టీవీ. ఏ కులన్నో ఏ మతాన్నో నమ్ముకొని నడిపించేటువంటి పరిస్థితి లేదు జైభీం టీవీ. ఏ కులానికో ఏ మతానికో ఇలా అమ్ముడు పోయి ఉంటే ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకొని అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది అనేదానికి కూడా నేను కూడా ఒక ఉదాహరణగానే మిగిలిపోయేవాడిని. అందుకోసమే ఇవాళ 24 గంటల సేపు 24/7 జైబీ నినాదాన్ని గుండెల పోస్తున్నందుకు అంబేద్కర్ గారి ఆత్మ ఇవాళ ఎవరైతే మొయ్యాలంటే వ్యక్తులున్నారో వాళ్ళ కోసం ఘోషిస్తుంది. ఇవాళ జైభీం టీవీ పెట్టినందుకు, జైభీం టీవీ దినపత్రిక నడిపిస్తున్నందుకు, జైభీం టీవీ ద్వారా అనేక మందికి ఉద్యోగావకాశాలు కల్పించినందుకు అంబేద్కర్ గారు ఆయన ఆత్మ కూడా జైభీం దినపత్రిక మీద, జైభీం టీవీ మీద, జైభీం గ్రూప్ ఆఫ్ చైర్మన్ మీద అందరి మీద కూడా ఆయన ఆశీస్సులు కూడా ఉన్నాయని కూడా నేను గర్వంగా చెప్పుకుంటాను. ఇవాళ ఉన్నటువంటి మనవాదులు ఇవాళ అంబేద్కర్ని మోసం చేస్తూ మనవాదులు ప్రతి క్షణం కూడా అంబేద్కర్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నప్పటికీ అంబేద్కర్ పేరుతో రాజకీయం చేసేటువంటి మనవాదులారా ఖబర్దార్, నేను హెచ్చరిస్తున్నాను. ఇవాళ అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందంటే మీకోసం రాసినటువంటి ప్రధాన వార్త. నేడు అంబేద్కర్ వర్ధంతి. రాజ్యాంగ ప్రమాదాన్ని ఎవరు పసిగట్టలేకపోయారు. ప్రపంచ దేశాలు అంబేద్కర్ సామర్థ్యాన్ని కొనియాడుతున్నాయి. ముఖ్యమంత్రులు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నారు. బహుజనులు అంబేద్కర్ ఆశయాలను మర్చిపోతున్నారు. 1926లో బహుజనుల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టిన మహోన్నతుడు, చట్టాలకు విలువనిచ్చి సమాజాన్ని కాపాడిన అంబేద్కరుడు, మానవ సమాజ హక్కులను కాపాడిన పితామహుడు అంబేద్కర్, దళితుల మధ్య చిచ్చులు రేపుతున్న అసాంఘిక శక్తులు, దళితులపైకి దళితులను ఊసిగొలుతున్న అవినీతి పరులు, అక్రమ సామ్రాజ్యాన్ని కుకుటివేళ్లతో సహా పీకేసిన అంబేద్కర్ పుట్టుక సామాన్యమే కావచ్చు కానీ మరణం మాత్రం ప్రపంచ చరిత్ర. అంబేద్కర్లా జీవించడం అరుదు. డాక్టర్ బరిగెల శివరాసిన ప్రధాన వార్త. ఇలా అంబేద్కర్ బతకాలంటే ఇవాళ అరుదు కాదు, అరుదునేదిగా. ఇది ఒక చరిత్ర, ఇది ఒక చెప్పని ఒక చెరగని చరిత్ర. ఈ చరిత్రలో కొంతమందికే ప్రాధాన్యత ఉంటుంది. ఈ చరిత్రలో కొంతమంది మాత్రమే వాళ్ళ సువర్ణ అక్షరాలతో వాళ్ళ గుండెల మీద రాసి పెట్టుకోవచ్చు. ఇలాంటి చరిత్ర కోసం ఒక రోజు రావాలి. ప్రతి ఒక్కరి జీవితంలో మానవ జన్మ ప్రతి వ్యక్తి అనుభవించేటువంటి వ్యక్తిలో ఇలాంటి రోజు రావాలి. జననం నుంచి మరణం దాకా నీ యొక్క డేట్ ఉంటుంది. ఆ డేట్లో నువ్వు ఏం సాధించావు, ఏం కోల్పోయావు, ఏం నిర్మించావు, ఎంతమందికి లైఫ్ని ఇచ్చావు, ఎంతమంది జీవితం లాగా చేసావు, ఎంతమంది కోసం నువ్వు పరితాపించావు అనేదే రోజు, ఇలాంటి రోజు. అందుకోసమే జననం నుంచి మరణం దాకా ఒక రోజు ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి చరిత్రనే నీదని చెప్పొచ్చు. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా ఆయన సువర్ణ అక్షరాలతోని, పెద్ద పెద్ద అక్షరాలతోని కూడా ఇలా ఉన్నటువంటి గొప్పగా చెప్పుకున్నటువంటి రోజు ఈ రోజు అని చెప్పొచ్చు. అందుకోసమే ఇలా ఉన్నటువంటి చాలామంది ఇలా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ ఇలా పైచాచిక ఆనందం పొందుతున్నారు. ఒక పక్కన మంత్రులు, ముఖ్యమంత్రులు ఇలా అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా అంబేద్కర్ వారసులు ఇవాళ కనీసం దండే లేని పరిస్థితులు ఉన్నారు. ఇవాళ అంబేద్కర్ పేరు మీద రాజకీయం చేస్తూ, అంబేద్కర్ పేరు మీద నకిలీ అంబేద్కర్ సృష్టించుకుంటూ, అంబేద్కర్ని అవోస్పాలు చేసి, అంబేద్కర్ని ఆత్మగౌరవాన్ని ఇంకా దెబ్బతీసేటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నారు. అందుకోసమే ప్రధానంగా రాసినటువంటి బలమైన వార్త. దళిత జాతులని అంబేద్కర్ను అవమానపరిచిన సంపన్న వర్గాల సెల్లుడు కొట్టి స్థాయికి ఎదిగి చూపించిన మహోన్నత దిగ్గజం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బరిగెల శివ కొనియాడారు. సామాజిక విలువలకు కట్టుబడి జీవించిన వ్యక్తుల్లో భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రథమ స్థానంలో ఉంటారన్నారు. నేడు అంబేద్కర్ వర్ధన్ సందర్భంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ జీవిత చరిత్రను పరితపించుకుంటున్న మేధావులకు, దళిత జాతుల పట్ల జరుగుతున్న ఆగైత్యాలకు, అకైత్యాలకు భేదాలను గుర్తుకు చేశారు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా. ఇవాళ ఉన్నటువంటి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఆత్మగౌరవం ఏ విధంగా ఉందో ఇవాళ మనం రాసినటువంటి ప్రధాన వార్త కూడా ఉంది.
రాజ్యాంగం రచించకపోతే దేశవ్యాప్తంగా దళితుల పరిస్థితి ఏమైపోయేదో తలుచుకుంటాను ఇబ్బందికరంగా ఉందన్నారు. అగ్రవర్ణాలు ఆనాది కాలం నుండి దళితులను అణచివేత గురి చేస్తున్నారని, దానికి తోడు రాజకీయ శక్తులుగా ఎదగలేకపోవడమే ప్రధానమన్నారు. రాజ్యాంగం రచించడానికి ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత సామాజిక వర్గానికి చెందిన హక్కుల కొట్లాటను మొదలుపెట్టాడన్నారు. 1926లో దళితుల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టిన అంబేద్కర్ హక్కుల సాధనలో భాగంగానే రాజ్యాంగ రచనలపై సిద్ధపాటు కలిగి ఉన్నాడన్నారు. బాల్య జీవితంలో అంటరాని వారిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ దళిత బహుజన వర్గాల కోసమే కాకుండా భారతదేశ రాజకీయాల ప్రస్థానాలు ఏ రీతిగా కొనసాగించబడాలో పక్క ప్రణాళికలు సిద్ధం చేసి రాజ్యాంగంలో లిఖించారు. రాజకీయ పార్టీలు స్వార్థాల కోసం రాజ్యాంగంలోని అంశాలను పలుమార్లు సవరణలు చేసుకుంటున్నప్పటికీ భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలు ఎనలేని గౌరవం ఉందన్నారు. దళిత జాతికి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టిన మహనీయుడైన అంబేద్కర్ను స్మరించుకోవడానికి ఉన్నత వర్గాలు ముఖ్యమంత్రులు ముందుకు వస్తున్నారు. కానీ దళిత సంఘ బహుజనుల సంఘాలు అంబేద్కర్ వారసులమని చెప్పుకునే అక్రమ సంపాదకులు పేరు ఉచ్చరించడానికి నామిష్గా ఫీల్ అవుతున్నారని తీవ్రంగా విమర్శించారు. అలనాడు ఏ జాతుల వర్గాల హక్కుల కోసం అయితే అంబేద్కర్ కష్టపడి ప్రయాసపడ్డారో అదే జాతులు అంబేద్కర్ను మానసిక ఆర్థిక దాడులు చేసి వందల సార్లు అవమానాలు పరిచినా దాఖలాలు లేకపోలేదన్నారు. మొక్కవారి విశ్వాసం సమాజం పట్ల జీవితం అంకితం చేసుకోవడం ఒక అంబేద్కర్కు మాత్రమే సాధ్యమైందన్నారు. నేడు భారతదేశ వ్యాప్తంగా రాజకీయంగా ఎదిగిన నాయకులు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సింది పోయి పరయోని చేతిలో పడి వలలో పడ్డ చేపల్లా కొట్టుకుంటున్నారు. నిజాయితీగా చెప్పాలంటే అంబేద్కర్ వర్ధంతి జయంతుల సందర్భంగా మహనీయుని జ్ఞాపకార్థమని మేధావులు, అధికారులు, ఉద్యోగులు, బహుజన వర్గాలు, దళిత జాతులు అంబేద్కర్ పై గౌరవ మర్యాదలను చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటి నిండా, కార్యాలయాలు నిండా అంబేద్కర్ చిత్రపటాలను పెట్టుకుంటున్నారే తప్ప శరీర అవయవాల్లో ఎక్కడ చూసినా అంబేద్కర్ ఆశయం కనిపించడం లేదన్నారు. కొంతమంది మహానుభావులను చూస్తే ఓహో అంబేద్కర్ జీవితం ఇలా కొనసాగిందా అనిపిస్తున్నట్లుగా గర్వంగా అనిపిస్తుంది అన్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా అవినీతి పరులను, అక్రమార్కుల, అసాంఘిక శక్తులను, రాజకీయ కుట్రను ఛేదిస్తూ ప్రశ్నించడంలో దళిత సామాజిక వర్గం చెందిన మేధావులే ఎక్కువగా కనిపిస్తారన్నారు. అలాంటి వాళ్ళపై దాడులు చేయడానికి కిరణంలో సరుకుల్లా తైలాలకు తమ్ముడు పోయే మనుషులు దళిత జాతుల్లో లేకపోలేదన్నారు. ప్రశ్నిస్తున్న దళితులపైకి, ఆ దళితులను ఉసిగొల్పే చండాలమైన సంస్కృతికి అవినీతి అక్రమార్కులు చేపడుతుండడం దళిత బహుజన వర్గాల ఇంకెప్పుడు పసిగడతారో అర్థం కావడం లేదన్నారు. భయంకరమైన ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు అంబేద్కర్ పై భయంకరమైన విషపూరితమైన కపట ప్రేమను కనబరుస్తూ దళిత జాతిని అవమానిస్తున్నట్లు, ప్రేరేపిస్తున్నట్లు, సహాయపడుతున్నట్లు నటిస్తూ వ్యక్తిగత స్వభావాన్ని, వ్యక్తిగత జీవన విధానాన్ని బలపరుచుకుంటున్నారు. ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేదా చల్లగానైనా ఉండాలి, కానీ నూనె వెచ్చగా ఉంటానంటే భారత రాజ్యాంగం నుండి ఉమ్మి వేయబడతామన్న సంఘ దళిత మేధావులమని చెప్పుకునే కొంతమంది సంఘ విద్రోహ శక్తులు గుర్తుపెట్టుకోవాలని హేతు పలికారు. ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారత రాజ్యాంగంపై జరుగుతున్న కుతంత్రాలని, రాజ్యాంగ మార్పును వ్యతిరేకిస్తూ 20 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తుంటే దళితులమని చెప్పుకునే నాయకులు వ్యక్తిగత ఆస్తుల కోసం అంబేద్కర్ పేరును వాడుకోవడం సిగ్గుతో తలంచుకోవాలన్నారు. దళిత సామాజిక వర్గం చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎక్కువ శాతం నరనరాల్లో అంబేద్కర్ భావజాలాన్ని ఇముడింపజేసుకుంటూ వాళ్ళ సేవల సమాజాన్ని నేటికి ప్రభావితం చేస్తున్నారు. రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్న నాయకులు, అధికారులు, సంపన్నులు, వ్యాపారస్తులు, స్థిరస్తులు, కనుగోలు నేటికి భారత రాజ్యాంగంపై జరుగుతున్న అంతర్గత కుట్రనే చేంజ్లో కనీస మద్దతు తెలపకుండా జాతుల పోరు, వర్గాల పోరు, వర్గీకరణ పోరులు అంటూ కుస్తీలు పట్టుకుంటూ ఉండడం సిగ్గుకరమన్నారు. అంబేద్కర్ ఆశయాలతో రాజకీయాలు ఆడుతున్న దళిత బహుజనులారా ఇకనైనా మారాలన్నారు. వర్ధంతులకు, జయంతులకు నివాళులర్పించడం మినహా చేసింది ఏమీ లేదు అనే సంస్కృతి నుండి మార్పు చెందాలన్నారు. ఆస్తులు, అంతస్తులు, సంపాదన అంబేద్కర్ ఆశయాలు కొనసాగించడం కాదన్నారు. గరీబులు అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ కోసం గౌరవంగా పోరాడుతున్నారు. మైకులు దొరికితే తలపోగలుగా పెట్టుకొని పిచ్చోళ్ళ మురగడం కాదని రాజ్యాంగ రక్షణ కోసం మెదడు పెట్టి ఆలోచిస్తూ ముందుకు సాగాలని హేతు పలికారు. దళిత జాతుల అంతర్గత వైరుధ్యాలతో రాజ్యాంగం ప్రమాదాలు పడే ఆస్కారం ఉందన్నారు. నేటి దినాల్లో రాజ్యాంగం రక్షించుకోవడం కోసం బహుజన జాతులు బాధ్యతగా గుర్తెరగాలన్నారు. మేధావులు మరో రాజ్యాంగ మార్పుకు దారితీస్తుందని అందరూ కలిసికట్టుగా ఐక్యమతంతో ముందుకు సాగుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సూచించారు. నాడు దళితులే అంబేద్కర్ను మోసగించినట్లే చరిత్రలు చెబుతుండగా నేడు అదే దళితులు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మోసగిస్తున్నారు అన్న సంగతి మర్చిపోద్దన్నారు. తరాలు మారుతున్న సామాన్య దళిత ప్రజలు తలరాంతరు మారకపోవడానికి దళితుల ఐక్యత లోపించడం, బహిరంగ వైరుధ్యాలు చెలరేగబడుతుండడం, వాటికి ప్రభావితమైన యువత గొడవల కళ్ళర్ల కొట్లాటకు అలవాటు పడడం, ఇకనైనా మారకపోతే నాడు దళితులను రక్షించడానికి అంబేద్కర్ ఉండేను కానీ నేటి దినాల్లో దళితుల అవసరాల కోసం కాపాడుకునే మనుషులే తప్ప రక్షించే వాళ్ళు కొసమేర్పు కూడా కానరాని సంగతి గుర్తెరిగి జీవించాలన్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంబేద్కర్ రాజ్యాంగం ప్రపంచాలన్నీ దానిని సంపన్న
వర్గాలు గుర్తించి గౌరవించినంతగా దళిత సామాజిక వర్గాలు గుర్తించి గౌరవించలేకపోతున్నాయన్నారు. రాజ్యాంగ మార్పు అనివార్యమైతే సంపన్న వర్గాలకు ఒరిగేది ఏమీ లేదంటూ తీవ్రస్థాయిలో నష్టపోయేది దళిత సామాజిక వర్గాలైన సంగతిని పసిగట్టాలన్నారు. రాజ్యాంగ రక్షణ కొరకు 6 నిమిషాలు పోరాటం చేసిన జేబీ సంస్థ లాంటి పత్రిక టీవీ రంగానికి కనీసం చేదోడు వాదులుగా సహకరిస్తూ నిజాయితీ నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఏ జాతుల వరమైన అంబేద్కర్ రాజ్యాంగ వారసత్వంలో పాలిభావిస్తులమే అనే సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలన్నారు. భారత రాజ్యాంగ రక్షణ కోసం జేబీ సంస్థ లాంటి పోరాటాలు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడి కనవినేరుగాని చూడలేమన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజ్యాంగ రక్షణకు నిజాయితీగా నిష్పక్షపాతంగా సామాజిక బద్ధంగా భారత రాజ్యాంగానికి రక్షణ ఇవ్వాలనుకునే వారు రాజ్యాంగ రక్షణ కట్టుబడి పోరాడే వాళ్ళని కాపాడుకున్నప్పుడే నిజమైన రాజ్యాంగ వారసులుగా గుర్తింపు పొందగలరని గుర్తించాలన్నారు. ఎవరి జాతులను వాళ్ళు రక్షించుకుంటూ పోతున్నారే తప్ప నిజంగా రాజ్యాంగం కోసం కష్టపడి పోరాడడం వల్లను విడమరుస్తున్నారని ఇదెక్కడ విచిత్రం అర్థం కావడం లేదన్నారు. జేబీ పత్రిక వార్తలకు ప్రధాని మోడీ లాంటి నేత సైతం దిగువచ్చి రాజ్యాంగాన్ని తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు భద్రంగా కాపాడుతాననే స్థితికి తీసుకురాగలిగిందంటే జేబీ పత్రిక విశ్వాస నమ్మకం ఎంత బలంగా ముందుకు సాగుతుందో గుర్తెరగాలన్నారు. దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చేతపట్టుకొని పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయడం జేబీ వ్యాసాల ఘన చరిత్ర అన్నారు. అదే జేబీ పత్రిక వ్యాసాలకు గుర్తెరిగిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి భారత రాజ్యాంగ రక్షణ కట్టుబడి పరిపాలన కొనసాగించడం ఎంతో గౌరవప్రదమైన ఘట్టంగా భావించన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొద్దు నిద్రలో మత్తు పనియాలో మునిగి తేలుతున్న దళిత సమాజమా త్వరగా మేలుకో, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి బలమైన శక్తిగా తయారు కావాలని కూడా కోరినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి బాధతోని ఎన్నో కన్నీళ్లను కారుస్తున్నప్పటికీ ఎన్నో భయంకరమైనటువంటి రాత్రులు గడుపుతున్నటువంటి సందర్భంలో రాసినటువంటి భయంకరమైన వార్త. ఒక పక్కన ఎవరిని కలిసినా, ఒక పక్కన ఎవరితో మాట్లాడినా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ అంతరాత్మలో ఉన్నటువంటి భయంకరమైన ఆలోచన విధానాన్ని ఇలా ముందు పెట్టిన పరిస్థితి ఉన్నది. అందుకోసమే అంబేద్కర్ గారి ఆత్మ ఘోషిస్తుంది. అంబేద్కర్ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ఇలా ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఒక పక్కన భయంకరమైన పరిస్థితులు, ఒక పక్కన అవమానాలు. ఇలాంటి రోజులు కూడా ఎన్నో అనుభవిస్తూ కూడా ఇలా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇలాంటి రోజులు ఇలానే వస్తే రాబోయే రోజుల్లో ఇంకా భయంకరమైన పరిస్థితులు ఏం జరగబోతుంది. అందుకోసమే పేబ్యాక్ సొసైటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం పేరు మీద పేబ్యాక్ సొసైటీ అండి జైబీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి అని ఎన్నోసార్లు చెప్పుకున్న కూడా ఇలా చీమ గుట్టినట్టు కూడా లేదు నా సమాజానికి. అందుకోసమే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది. ఒక పక్కన కులం పేరుతో మతం పేరుతో ఇలా అంబేద్కర్ పేరుతో రాజకీయం చేస్తూ ఇవాళ నీ సొంత కడుపు నింపుకుంటున్నావు తప్ప అంబేద్కర్ ఆశయం కోసం 24/7 అంబేద్కర్ ఆశయాన్ని మోసేటువంటి జేబీ టీవీకి నువ్వు ఏం చేశావు అని నీ గుండె మీద చేసుకొని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అని సవాల్ చేస్తున్నాను. ఇవాళ మేధావులని చెప్పుకునేటువంటి అనేక మంది, ఇవాళ కుల సంఘాలు పెట్టుకొని బతికేటువంటి అనేక మందికి, ఇవాళ రిజర్వేషన్ ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ ఈ ఉద్యోగాలు చేసేటువంటి అనేక మందికి సవాల్ చేస్తున్నాను. ఇవాళ అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది అనేది మీకోసం రాసిందే. ఇవాళ అంబేద్కర్ పేరు బతికేటువంటి మీ అందరు కూడా అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది. జైబీ టీవీకి నువ్వు ఏం చేసావు? జైబీ ఆలోచన విధానంలో 24/7 జైబీ ఆలోచన విధానాన్ని మోసేటువంటి జైబీ దినపత్రిక జైబీ టీవీకి నువ్వు ఎంత సాయం చేసావు, ఏ పేబ్యాక్ సొసైటీ చేసావో నీ గుండె మీద చేసుకొని చెప్పు. ఇవాళ 24 గంటలు ఇలా సీఎంలను పిఎంలను చెండాలేటువంటి దినపత్రిక జైబీ దినపత్రిక. 24 గంటలు ఈ సమాజాన్ని ప్రపంచానికి పరిచయం చేసేటువంటి నినాదము జైబీ టీవీ. ఇవాళ ఇంత గొప్పగా మాట్లాడుతూ ఇంత గొప్ప ఆలోచన విధానాన్ని సమాజానికి అందించేటువంటి క్రమంలో అనేకమైనటువంటి ట్రోల్ చేసి అనేకమైనటువంటి భయంకరమైన దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయాలన్నటువంటి ఒక అంబేద్కర్ వారసుగా గర్వపడతాను. ఇవాళ అంబేద్కర్ ఆత్మ గౌరవం ఏ విధంగా ఉందంటే ఇలా ఎవడోడో మాట్లాడుతుంటారు, పనికి మాలలో అనేక మంది మాట్లాడుతుంటారు. కొంతనన్నా సిగ్గు ఉండాలి. ఎంతవరకు మనం పనిచేస్తున్నాం, ఎంతవరకు అంబేద్కర్ ఆశయాన్ని మోస్తున్నాం, ఎంతవరకు బరిగల శివలాగా మనం నిలబడ్డాము అనేది ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. గుండెల మీద చేసుకొని చెప్పండి. నిజంగా మీ ఆత్మగౌరవం ఉంటే చెప్పండి. ఇవాళ కుల సంఘాలు, ఇలా మత సంఘాలు పెట్టుకున్నారు. ఇవాళ రాజ్యాంగం ఇలా ప్రమాదంలో ఉందని తెలిసినప్పుడు కూడా రాజ్యాంగాన్ని చేతపట్టుకొని, భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకొని అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందని ఇవాళ ముఖ్యమంత్రుల పోటీ చేసిన ఇదే భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని తెలిసిన తర్వాత వారణాసిలో ఇలా దేశ ప్రధాని పోటీ చేసేటువంటి వారణాసిలో పోయి కూడా దేశ ప్రధాని మీద కూడా పోటీ చేసి ఇవాళ నిరూపించుకున్న ఆత్మగౌరవం. ఇవాళ అంబేద్కర్ వారసుడిగా నేను గర్వపడతాను. అలాంటి రోజు మీకు కూడా రావాలి. ఇవాళ గల్లీలోకి పోయి ఇలా జైబీ అంటే సరిపోదు, గల్లీలోకి పోయి అంబేద్కర్కి నివాళులు అర్పిస్తే సరిపోదు, గల్లీలోకి పోయి ఫోటోలు పోయిస్తే సరిపోదు, ఇలా స్టేటస్లు పెట్టుకుంటే సరిపోదు, ఇవాళ ఉన్నటువంటి గ్రూపులలో షేర్ చేస్తే సరిపోదు, ఇవాళ వాట్సాప్లలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇలా స్నాప్చాట్లో గీళ్ళ అక్కడిక్కడ పెట్టుకుంటే సరిపోదు.
అంబేద్కర్ని ఎంతవరకు మోస్తున్నాం అనేది కావాలి. అందుకోసమే ఇలా అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది. అందుకోసమే ఇలా ప్రధానంగా రాసినటువంటి వార్తలు. అక్కడ పేబ్యాక్ సొసైటీ ఉంది. ఎంతవరకు పేబ్యాక్ సొసైటీ చేస్తున్నాం? ఎంతవరకు మనం డబ్బులు ఇస్తున్నాం? ఎంతవరకు జేబీఎంటీకి మనం అండగున్నాం? ఎంతవరకు మనం ఆర్థికంగా ఎదిగినాం? ఆర్థిక వనరులో ఎదిగిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం ఏం చేస్తున్నాం? ఇలా అగ్రవర్ణ టీవీ ఛానళ్ళకు, అగ్రవర్ణ పేపర్లకు, అగ్రవర్ణ పత్రికలకు ఇలా లక్షల యాడ్స్ ఇస్తారు. ఇవాళ వాడు పిలవంగానే వందల రూపాయలు ఇస్తారు. కనీసం ఛాయ్ తాగేటువంటి డబ్బులన్నా నువ్వు అంబేద్కర్ టీవీ ఛానల్కి వేస్తున్నావా? ఇవాళ నువ్వు కనీసం ఛాయ్ తాగేటువంటి ఛాయ్ డబ్బులన్నా అంబేద్కర్ టీవీ కోసం నువ్వు చేస్తున్నావా? జేబీఎంటీ కోసం పేబ్యాక్ సొసైటీ చేస్తున్నావా? అంబేద్కర్ ఆత్మకి ఏడవకపోతే ఏం చేస్తుంది? అంబేద్కర్ ఆత్మ ఘోషించకపోతే ఏం చేస్తుంది? ఇవాళ కనీసం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేంత దమ్ము ధైర్యం ఉందా మీకు? ఇవాళ అగ్రవర్ణాల టీవీ ఛానల్ అగ్రవర్ణాలు మాట్లాడితే ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఇలా వేల డబ్బులు ఇస్తారు. ఒక్కసారన్నా నీ గుండె మీద చేసుకొని చెప్పు. నీ ఆత్మ గౌరవ సాక్షి చెప్పండి. దళిత మేధావులారా, ఇలా సబ్బండ కులాలరా, బహుజన మేధావులారా, ఇలా అగ్రవర్ణాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇలా గొప్ప వాళ్ళే. ఇలా అగ్రవర్ణాలు ఏ రోజు కూడా అవమానపరచారు. కొట్టకనే కొట్టగా ఒకేసారి కొట్టేస్తారు తప్ప వాడు అవమానపరచాడు. కానీ దళిత మేధావులు ప్రతిక్షణం అవమానపరుస్తా అంటారు. ఇలా మేధావులను చెప్పుకునేటువంటి అనేక మందికి సిగ్గుతో ఇలా తలదించుకునేటువంటి రోజు. ఇలా సిగ్గుతో తలదించుకోండి. మీకు సవాల్ చేస్తున్న సిగ్గుతో తలదించుకోండి. ఈ వార్తను మీరు షేర్ చేసుకునే దమ్ము ధైర్యం ఉంటే షేర్ చేసుకోండి. ఇది జైభీం దినపత్రికలో ఉన్నటువంటి జైభీం దినపత్రికలో ఆత్మగౌరవం కోసం రాసినటువంటి ప్రధాన వార్త. చాలా బాధాకరమైనటువంటి సందర్భం కూడా చాలా ఉంది. అంబేద్కర్ ఆత్మ అందుకనే ఘోషిస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా రాసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇలా చాలామంది చిల్లర వల్లరగా మాట్లాడేటువంటి సందర్భం ఉంటుంది. చాలామంది రకరకాలుగా మాట్లాడే నేపథ్యం. మైక్ దొరికిందంటే గంటలు మాట్లాడతారు. మైక్ దొరికిందంటే ఇలా ఏదో ఉద్ధరించడం మాట్లాడుతుంటారు. ఒక్కసారి చెమట సుక్కల సాక్షి చెప్తున్నాను. అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది. ఆత్మ ఘోషిస్తుంది. ఇలా 75 ఏళ్ళ స్వతంత్ర సంబరాలు జరుపుకునేటువంటి సందర్భంలో ఇలా ఉన్నటువంటి ఎంత భయంకర రోజులు ఉన్నాయో ఒకటికి 10 సార్లు గుర్తెరగారని కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి లైవ్లోకి వచ్చినటువంటి దళిత రత్న, ఇవాళ ఉన్నటువంటి దళిత మేధావుల ఇంటలెక్చువల్ ఫోరానికి ఎన్నో సుదీర్ఘంగా అంబేద్కర్ ఆత్మగౌరవం నిలబడాలన్న ఉద్దేశంతో గత 70-50 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఆత్మగౌరవ నినాదాన్ని భుజస్కంధాలపై మోసేటువంటి రాజలింగన్న, ఇవాళ ఉన్నటువంటి అంబేద్కర్ గురించి ఇవాళ ఉన్నటువంటి అనేక మంది కాంశీరామ్, బాబు జగజ్జీవన్ అనేక మంది చరిత్రను కూడా చెప్పినటువంటి వ్యక్తి అనే అనేక మంది మహానుభావుల గురించి అనార్గళికంగా చెప్పేటువంటి మేధావి. 70 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటి కూడా అంబేద్కర్ ఆశయాన్ని మోసేటువంటి ఒక మేధావి రాజలింగన్న. దళితరత్న అవార్డు ఇంటలెక్చువల్ దళితరత్న అవార్డు గ్రహీత. ఇలా ఉన్నటువంటి ఏ అయితే దళితరత్న అవార్డుకి రూపం పోల్చినటువంటి వ్యక్తి కూడా ఇలా రాజలింగానే. మనతో జైభీం దినపత్రిక వార్తలు కానీ జైభీం టీవీ లైవ్లో కూడా రాబోతున్నాడు. అన్న ప్లీజ్ వెల్కమ్ రాండి. జైభీం. అన్న, అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా జైభీం దినపత్రికలో ఉంది. దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సమాజానికి? భారతదేశ సబ్బండ వర్ణాల మేధావులారా, సాహితీవేత్తలారా, రాజకీయ నాయకులారా, వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో వింటున్నటువంటి, చూస్తున్నటువంటి సబ్బండ వర్ణాల నాయకుల్లారా, మహానేతల్లారా, సంస్కారవంతుల్లారా, కుహాన రాజకీయ నాయకుల్లారా, అందరూ వినండి. ఈరోజు జైభీం టీవీ అధినేత శివగారు, చిరంజీవి నన్ను హృదయపూర్తిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు మనందరికీ ప్రపంచ మేధావుల్లో ఒకరు, భారతరత్న, శాసన పితాశ్రీ, బడుగు వర్గాల బాంధవుడు, సబ్బండ వర్ణాల మహామేధావి, మార్గదర్శి, ప్రపంచ దేశాల రాష్ట్రపతులు, అధినేతలందరికీ కూడా మార్గదర్శి. వారు
పరమపదించినటువంటి 69వ వర్ధంతి సందర్భంగా నా అశ్రు నయనాలతో వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహార్లు అర్పిస్తున్నా. ఇంతకుముందు మీరు చెప్పినటువంటి అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది. ఇది ప్రమాణమైన మాటగా చెప్తున్నా. అతనితో సమానమైనటువంటి రీతిలో భారతదేశ చరిత్రలో చిరకాలం నిలిచిపోయేటటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారని అంటే, సంస్కర్తల బాటలు నడిచినారనంటే, రాజకీయ అపర మేధావుల్లో అపర దురంధరుడైనటువంటి రాజకీయ నాయకుడు ఇంకెవరన్నా ఉన్నారనంటే, ఒకరు ఫైటర్ అయితే ఒకరు రైటర్ అయితే, రాజ్యాంగ నిర్మాణంలో అతి కీలక పాత్ర వహించినటువంటి రాజ్యాంగ సభ అధ్యక్షులైనటువంటి అంబేద్కరుడు ఒకరైతే, శాసనపిత అంబేద్కరుడు అయితే, ఫైటర్గా భారత రాజకీయాల్లో దిగ్గజంగా సవాలు విసిరి మన హక్కులను కాపాడి, రాజ్యాంగం రాసినటువంటి హక్కులను కాపాడడంలో అతి కీలకంగా వ్యవహరిస్తూ 40 సంవత్సరాలు తన భుజస్కంధాల మీద వేసుకొని ఒక ఫైటర్గా ఈ దళితుల యొక్క హక్కులను నిలపడంలో ముందున్నటువంటి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారు. ఇద్దరు, ఒకరు కుడి కన్ను అవుతే ఒకరు ఎడమ కన్ను. అంటే ఒకరు శాసనపిత, ఒకరు హృదయపిత, ఒకరు ఆరాధ్య దైవం. ఈ రకంగా రెండు కూడా సమానంగా. కానీ ప్రపంచ మేధావుల్లో ఒకడైనటువంటి అంబేద్కర్కు జగజీవన్ రామ్ సాటి రాడు అనేటటువంటి మాట ఏదైనా ఉంటే, భారతదేశంలో ఆయనకి మించినటువంటి ఇంకొక నాయకుడు ఇంకెవరన్నా తను పోయిన తర్వాత ఉన్నాడని ఒక్కసారి గుండె మీద చేసుకుంటే, అందుకే నేను అన్నాను, బోధించు సమీకరించు పోరాడు, గత చరిత్ర తిరగరాసి సాధించు సాధించు బోధించు, అగ్రవర్ణకు తంత్రాల వలయమది, ఛేదించిన అగ్రగామి సమరమిది, దళితోద్యమ అగ్నిజ్వాల రగిలించి వెళ్ళినా చిరంజీవి ధన్యజీవి అంబేద్కర్ యుగం విధి, సమతవాది జగజీవను జీవిత సందేశమిది, బోధించు సమీకరించు పోరాడు, అడుగడుగున అవమానపు దైన్య స్థితి, గుండె మండి పెకిలించిన రౌద్ర స్థితి, అవనిలోని అసమానత మూల కారణం, శోధించి లిఖించినట్టి అంబేద్కర్ యుగం విధి, సమతవాది జగజీవను జీవిత సందేశమిది, బోధించు సమీకరించు పోరాడు అని చెప్పుకుంటూ అంబేద్కరుడు ఇచ్చినటువంటి ఒక మహాయజ్ఞం ఉంది. అవే అష్టసూత్రాలు. బౌద్ధమందున అష్టసూత్రములు చదివాడు, స్వార్థం వీడితే సమస్త విజయం వన్నాడు, నిమ్న జాతులను జాగృతి పరిచిన మహాత్ముడు, సమసమాజ వ్యవస్థాపకుండు అంబేద్కరుడు, మహనీయుండు, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, చాటించు దళితుడా చాటించు, అంబేద్కర్ పితామహుని వాక్యది నీవు చాటించు, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పుకుంటూ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఈరోజు బరిగెల శివగారికి నిండుగా పరిపూర్ణ హృదయంతో వారి కార్యవర్గాన్ని దీవిస్తున్నాను. అదేవిధంగా అన్ని ఛానల్స్లో ఉన్నటువంటి అధినేతలందరికీ కూడా నేను శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక మంచి విషయాన్ని మీరందరూ కూడా ఈ రకంగా ప్రచారం చేయాలని పిలవండి. సబ్బండ వర్ణాలను ప్రేమించే, ఆరాధించే మేము
మమ్ములను గుర్తించండి. 50 సంవత్సరాల ఈ చరిత్రలో సాక్షాత్తుగా సాక్షినైనటువంటి నేను దళితోద్యమాలు ఏ రకంగా నడిచినాయి, ఎందుకు విఫలమైనాయి, ఎందుకు సఫలమైనాయి, ఆనాడున్న ఐక్యత ఏంది, ఈనాడు ఉన్నటువంటి విఫలమైనటువంటి మార్గాలేంటి, వీటన్నిటినీ తెలిసినటువంటి వాడిని. ప్రత్యేకంగా నేను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో ఒక దిగ్గజంగా నిజమైనటువంటి సంస్కరణల బాటలు నడిచినటువంటి కీర్తిశేషులైనటువంటి డాక్టర్ నాగన్న బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి 1943లో స్థాపించినటువంటి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి తాను సత్య వరకు కూడా అంబేద్కర్ గారి యొక్క మార్గంలో నడిచినటువంటి వాడు. వారికి నేను అదేవిధంగా గోవిందరాజు గారికి, సూర్యనారాయణమూర్తి గారికి, ఆ అధినేతలందరికీ, టీవీ నారాయణ గారికి, జేడి శ్రీరాములు గారికి, సదాలక్ష్మమ్మ గారికి, లక్ష్మీదేవమ్మ గారికి, కోనేరు రంగారావు గారికి, శ్యామరావు గారికి, జి వెంకటస్వామి, వీళ్ళందరికీ కూడా నేను ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఈరోజు జై భీమ్ సంస్థ ఎంత గొప్ప చూడండి, ఈ ఫేస్లో చూడండి, ఒక పిల్లోడు, ఒక 40 సంవత్సరాలు కూడా నిండినటువంటి పిల్లోడు ఎంత దీక్షతో, ఎంత దృఢ సంకల్పంతో ఈ యొక్క జై భీమ్ టీవీని ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు దారబోసి పేబ్యాక్ టు ది సొసైటీ అనే ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచుకొని చేస్తున్న ఈ కార్యక్రమానికి నేను తలవంచి మిమ్మల్ని అడుగుతున్నా, సాయపడండి. సంస్కారవంతులమైనటువంటి మనం సాయపడకపోతే ఇంకెవరు సాయపడతారు? అంబేద్కర్ పేరు మీద సంపాదించుకున్న దాంట్లో కొంతైనా ఇట్లాంటి జై భీమ్ టీవీ లాంటి వాళ్ళందరికీ కూడా మీరు సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూనే, నేను 50 సంవత్సరాల్లో అవినీతికి ఆమడ దూరంగా ఉంటూ 25 సంవత్సరాలు ఉద్యోగం చేసిన నేను 25,000 సంపాదించినటువంటి స్థితిలో ప్రత్యేకంగా ఈరోజు నన్ను ఈ టీవీలో సాక్షి నిలబెట్టినటువంటి శివ, వింటున్నటువంటి ప్రజానీకమా, వింటున్నటువంటి మహానాయకులారా, నేతల్లారా, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ లాంటి, ఆర్ కృష్ణయ్య లాంటి, జేబీ రాజు లాంటి, మరి మాకు ఈనాడు మా వారసులైనటువంటి నాయకులు ఎవరైతే చిరంజీవులు ఉన్నారో, ప్రొఫెసర్ ఈ పురుషోత్తం, జీలకర్ర శ్రీను, విశారదన్ గారు, ప్రీతం గారు, రామనరసయ్య గారు, దరువు ఎల్లన్న, ఏపూరి సోమన్న, చిలుక భాస్కర్, పోకల కిరణ్, ప్రొఫెసర్ ముత్తన్న, ప్రొఫెసర్ గాలి వినోద్, ప్రొఫెసర్ తిరుపతి, నత్తానియేల్, అదేవిధంగా వీరస్వామి, కేపీ నరసింహరావు, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ఆశయాన్ని మీరు తీసుకెళ్తున్నందుకు నేను ధన్యుడిని మనవి చేసుకుంటూ, నేను వారికి ఘనమైన నివాళి అర్పించుకుంటూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక విషయం చెప్తున్నాను. ఈవేళ వర్గీకరణతో విడిపోతున్నటువంటి మనం, వర్గీకరణ అంశాన్ని కూడా తీసుకుంటున్నాను. ఆ లైవ్లోకి పోయే ముందు దాని గురించి మాట్లాడదాం. వర్గీకరణ అనేటువంటి అంశం కూడా రాశాను, దాని గురించి కూడా తీసుకుందాం. చెప్పారు కదా, ఒక మంచి ఇంటెలెక్చువల్ బడుగు బలైన వర్గాల కోసం సుదీర్ఘంగా 50 సంవత్సరాల కంచెలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మోస్తున్నటువంటి వ్యక్తి ఇలా ప్రతి ఒక్కరితో కూడా ఆశయంలో భాగంగా అంబేద్కర్ ఆశయం అంటే ఇలాంటి వ్యక్తులను ఈ సమాజానికి పరిచయం చేయాలి, ఈ సమాజంలో పరిచయం ఉన్నటువంటి నాయకులు ఈ సమాజానికి అవసరం కావాలి, ఈ సమాజంలో నిజంగా చాలా వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో రాజకీయం చేసి ఆర్థికంగా ఎదిగినటువంటి వ్యక్తులు కనువిప్పు కలగాలి, ఈ సమాజంలో గొప్పగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఇవాళ ఉన్నటువంటి మనం ఈ సార్ను మీకు పరిచయం చేయడం జరుగుతుంది. మొన్న కూడా గతంలో ఒక వీడియో చేసాం. ఆ వీడియో వల్ల చాలా రెస్పాండ్ వచ్చింది, చాలామంది అద్భుతంగా ఉన్న నేపథ్యంలో. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది, ఎవరి కోసం చేయాలి, ఎవరి ఆశయం కోసం నిలబడాలనే లక్ష్యంతో ఇవాళ తీసుకురావడం జరిగింది. సార్కి ప్రత్యేక జై భీమ్ సార్. మీకు ఇవాళ ఉన్నటువంటి ప్రధాన వార్తలో అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది అన్నటువంటి రాజకీయం ఏ విధంగా ఉన్న నేపథ్యంలో రాసినటువంటి ప్రధాన వార్త, వర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘన కాదు, జస్టిస్ చంద్రచూడ్ రాసినటువంటి ఒక ప్రధానంగా రాసిన వార్తలో భాగంగానే చరిత్రక ఆధారాన్ని పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14 అధికారంలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లు కాదని చెప్పారు. ఎస్సీ కులాల్లో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పే ఆర్టికల్ 341(2)కి ఎస్సీ కులాల వర్గీకరణ విరుద్ధం కాదని అన్నారు. రాష్ట్రాలకు ఆర్టికల్ 15 వివక్షలేని ఆర్టికల్ 16 సమాన అవకాశాల కింద ఆయా వర్గాల వెనుకబడతానని గుర్తించి రిజర్వేషన్లు కల్పించే అధికారం ఉందన్నారు. ఆర్టికల్ 341లో పేర్కొన్న కులాలను వేరు చేసి చూడడానికి హేతుబద్ధమైన సూత్రం ఉన్నప్పుడు ఆ సూత్రం వర్గీకరణ లక్ష్యంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు వర్గీకరణ చేపట్టవచ్చని చెప్పారు. నిజమైన సమానత్వాన్ని సాధించడానికి ఉపవర్గీకరణ మార్గం అయినప్పుడు వర్గీకరణ రాజ్యాంగబద్ధమే అవుతుందన్నారు. లభిస్తున్న డేటాను బట్టి చూస్తే ఎస్సీ కులాల మధ్య కూడా అసమానతలు ఉన్నాయని, ఆ కులాల వర్గంగా అవతరించిన ఒకే రకమైన కులాలు కాదని చెప్పారు. ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 ద్వారా కలిపినంత మాత్రాన విభజన కుదరనంత ఏకరూప వర్గం అవి ఏర్పడవని అన్నారు. కేవలం చట్టపరంగా ఇతర కులాలతో వేరు చేసి చూపడమేనే పరిమితి లక్ష్యంతోనే ఎస్సీ కులాలకు ఆర్టికల్ 341 రూపంలో ఒకే చోట కలిపారని వివరించారు. వెనుకబడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రాతినిధ్య విషయంలో గణించదగ్గ విశ్వసనీయమైన సమాచారం ఆధారంగానే వర్గీకరణ చేయవచ్చని చెప్పారు. ఇప్పటికే ఎస్సీ కులాల జాబితాలో ఉన్న ఏ కులానికైనా ఎస్సీ కులాలకు వర్తించే లబ్ధి చేకూరకుండా వర్గీకరణ చేపడితే రాజ్యాంగ విరుద్ధం అవుతుందని స్పష్టం చేశారు. బాగా వెనుకబడిన కులాలకు అధిక ప్రాతినిధ్యం లభించినట్లయితే చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ గవాయ్ అన్నారు. ఎస్సీ ఎస్టీలో కొంతమంది వ్యక్తులే రిజర్వేషన్ అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. 100 ఏళ్ల అణచివేతను ఎదుర్కొన్న ఎస్సీ ఎస్టీ కులాలను అంతరాలు ఉన్నాయని కేంద్ర స్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలను కారణలేమని చెప్పారు. రిజర్వేషన్ రాజ్యాంగంలోని 341 అధికారమే ప్రతిపది కానీ ఇవి చెన్నయ్య కేసులో సుప్రీంకోర్టు భావించడమే గుర్తించి పనిమాత్రం ఆర్టికల్ 3 చేస్తుందని చెప్పారు. ఒక పెద్ద వర్గంలో భాగమైన మరో ఉపవర్గం వివక్షను ఎదుర్కొంటున్నందుకే ఉపవర్గీకరణ చేయాల్సి వచ్చిందని తెలిపిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఒక పక్కన వర్గీకరణ విషయంలో, ఒక పక్కన భయంకరమైన పరిస్థితిలో, ఒక పక్కన వర్గీకరణ అంశాన్ని తీసుకున్న అనేక మంది కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వర్గీకరణ సంబంధించిన డివై చంద్రచూడ్ అత్యున్నతమైన న్యాయస్థానం తీర్పిచ్చినప్పటికీ కూడా ఇలా కొంతమంది ఇలా రాజకీయం చేస్తున్నారు. ఆ రాజకీయం దేనికి చేస్తున్నారో ఇక్కడ మనం చూసినటువంటి వార్తను బట్టి మనం చెప్పొచ్చు. ఎవరు శలాభం కోసం చేస్తున్నారు, ఎవరు ఆర్థికంగా ఎదగడం కోసం చేస్తున్నారు, ఎవరు నిజంగా ఎవరిని మోసం చేస్తున్నారు అనేటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని కూడా పెద్ద కూడా తీసుకోవడం జరిగింది. వర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘనగా అని చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీని విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? వింటున్నటువంటి సబ్బండ వర్ణాల న్యాయాధిపతులు లాంటి ఓ నా నాయకుల్లారా, పక్షపాతం లేకుండా ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నటువంటి సబ్బండ వర్ణాల మేధావులను, నాయకులను, శాస్త్రజ్ఞులను అందరినీ నేను అడుగుతున్నానేమంటే, అన్నదమ్ములు పంచుకున్నట్టు పాలు పంచుకోవడంలో తప్పేందని. ఒకవేళ అంబేద్కర్ గారు షెడ్యూల్డ్ క్యాస్ట్ అని కలిపిన ఆ సందర్భంలో, చట్టం చేసిన ఆ సందర్భానికి ముందున్నటువంటి పరిస్థితులు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు మరి అసమానతలు ఉన్నాయి, మేము చదవలేదు, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మాకు సంపద లేదు, మమ్మల్ని దూరం ఉంచుతున్నారు, అంటరాని చూస్తున్నారని ఆ కోణంలో నుంచి ఒప్పించి మెప్పించి బ్రిటిషర్స్ని ఒప్పించి మేము పేదవాళ్ళము, మా జాతి సర్వనాశనం అయ్యింది, ఏళ్ల తరబడి వేలాది ఏళ్ల తరబడి అని సింహగర్జన చేసి సిద్ధాంతపరంగా సాక్ష్యాధారాలతో రుజువు చేసిన ఆ సందర్భంలోనే ఆనాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఒప్పుకున్న ఆ సందర్భమే రిజర్వేషన్లు. కానీ అంతకుముందు మనం అంతా కూడా అలగలగా ఉన్నటువంటి వాళ్ళమే కదా. మరి అప్పుడు మీకు జ్ఞాపకం రాలేదా? ఈవేళ ఉన్నదాన్ని పంచుకొని తిందామని అంటే ఈరోజు అంటున్నారు కదా. ఆనాడు మరి అగ్రవర్ణాలు మిమ్మల్ని దూరం పెట్టినాయని ఎందుకు అంటున్నారు, ప్రశ్నిస్తున్నారని ఒకవేళ అనుకుంటే మనకు రిజర్వేషన్లు వచ్చేటివా? మరి రిజర్వేషన్లు వచ్చిన తర్వాత సమానత్వం అనేటటువంటి దాన్ని పాటించామా మనం? నేను 50 ఏళ్ళ సాక్షి అడుగుతున్నా. వెల్ఫేర్ అసోసియేషన్లో, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అంబేద్కర్ స్థాపించినటువంటి దాంట్లోనే నాయకత్వంలో అది నామమాత్రంగా మాత్రమే మాదిగలను పెద్ద మనుషులుగా ఉంచి చెలాయించిందంత మొత్తం అనేటటువంటి 1980లో నేను సభ్యత్వం తీసుకున్న తర్వాత 1990 మధ్యలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి చూస్తే డాక్టర్ నాగన్న మధ్యలో, జేబీ రాజు మధ్యలో వచ్చినటువంటి ఏదైతే సందిగ్ధం వచ్చిందో, కొట్లాట వచ్చిందో, అప్పటి వరకు నామినేటెడ్ మాత్రం ఎవరంటే వాళ్ళే ఉండాలి తప్ప ఎలక్షన్ జరగలే. అలాంటి ఎలక్షన్ జరిగినా నామమాత్రంగా జరిగినాయి. కానీ ఆ తర్వాత వచ్చిన దాంట్లో నాకు తెలిసిన తర్వాత మా వాళ్ళను బాబు జగ్జీవన్ రామ్ జయంతి చేద్దామంటేనే
ఎన్ని రకాలుగా చిత్రవదలు జరిగినాయి ఆ రోజులలో 50 ఏళ్ల క్రితం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ జరిగిన అవమానాలకు ప్రతిగానే జనాభా లెక్కలు తీయడం జరిగింది. ఆ జనాభా లెక్కలు తీసిన తర్వాతనే ఈ రకంగా మేము 40 ఏళ్ల నుంచి దాన్ని పోరాటం చేస్తున్నామే తప్ప 30 ఏండ్ల దండోర ఉద్యమం కాదు ఇది. దండోరకు ముందు 10 ఏళ్ల ముందు ఈ యొక్క మా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ అని, చంద్రకుమార్ అని, బాలయ్య అని, తర్వాత ఆర్ కృష్ణస్వామి అని, సి నారాయణ అని, ఇట్లాంటి వాళ్ళందరూ కూడి మరి ఇప్పుడున్నటువంటి కేపీ నరసింహరావు బ్రతుకున్నటువంటి వాళ్ళందరూ కూడి మరి అరుంధతీయ బంధు సేవ మండలాన్ని పెట్టి ఆదిజాంబ అరుంధతి ఫెడరేషన్ పెట్టిన తర్వాత ఒక ఆకారం సాకారం వచ్చింది తప్ప అప్పటి ఉన్నటువంటి గొడవలు అయితే భారీగా నేను వర్గీకరణ విషయంలో బలంగా ఏదైతే 1/7 ఏదైతే ఉన్నారో దాంట్లో 1/6 ఇచ్చినప్పటికీ కూడా రాజ్యాంగ ఉల్లంఘన కాదన్న ఉద్దేశంతో ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు డివై చంద్రచూడే చెప్తున్నటువంటి ఒక మాట సాక్షిగా ఎందుకు రాజకీయం చేస్తున్నారు, ఎందుకు ఇలా ఏబిసిడి అనేటువంటి అంశాన్ని తెరపరుచుకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానాలు జరుగుతున్నాయి. ఇలా రాజ్యాంగం రాసినటువంటి వర్ధంతి సందర్భంగా ఆయన వర్ధంతి సందర్భంగా నిలవడానికి కారణం ఇదే. ఎందుకు ఒక పక్కన ఇలా కులాల మధ్య అంతర్గతంగా కొట్లాడలు జరుగుతున్నాయి, ఒక పక్కన ఇలా కులాల మధ్యలో ఉన్నటువంటి మానవాదిగలు ఇలా గ్రామంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అన్నదమ్ములకు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ కొట్లాట వల్ల ఇలా భయంకరంగా శత్రుత్వం పెరిగేటువంటి ప్రమాదం. దాని గురించి ఏం చెప్పాను? దాని గురించే చెప్పడానికి నేను ఉదాహరణ మాత్రమే చెప్పాను. వెల్ఫేర్ అసోసియేషన్లో ఆ రకంగా రెండుగా విడిపోయినప్పుడు 50% ప్యానెళ్లలో మాదిగలను చేర్చిన ఆ సందర్భం ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటూ, అంటే ఫైట్ చేసిన తర్వాతనే సమానత్వం అని వచ్చింది దాంట్లో కూడా. ఆ రకంగా ఒకవేళ మనం చరిత్ర తీస్తే ఆధారాల పరంగా వ్రాతపూర్వక ఆధారాలు ప్రభుత్వంలో పొందినటువంటి పదవులు కానీ రాజకీయమైనటువంటి ఇవన్నీ చూస్తే కూడా 70% మాలలు అనుభవించిండ్రు అనేది అక్షరాల నిజం. అందువల్లనే ఈ ఫైటు 40 ఏళ్ల నుంచి వస్తున్న దాన్ని అందుకున్నటువంటి ఆదిజాంబ అరుంధతి ఫెడరేషన్లో ఆనాడు నేను జిల్లా అధ్యక్షుడిని, ఆనాడు ఐఏఎస్ అయితే అరుంధతి బంధు సేవ మండలి ఆదిజాంబ అరుంధతి ఫెడరేషన్ ద్వారా నిజాం కాలేజీలో పెట్టినటువంటి దాంట్లో మందకృష్ణ మాదిగ, కృపాకర్ మాదిగ వర్గం వచ్చి ప్రేక్షకులు కూర్చున్నటువంటి ఆ పరిస్థితులు మేమంతా వేదికలు ఏర్పాటు చేసి ఆ పెద్ద మనుషులు ఏమిటి పనిచేసినటువంటి వాడిని నేను. ఈనాడు నేను ఆదిజాంబ అరుంధతి ఫెడరేషన్కి అధ్యక్షుడిని. అంటే నేనేమంటున్నానంటే అప్పటి నుంచి నేను చేస్తున్నటువంటిది కూడా ఆ మీటింగ్లో నిజాం కాలేజీలో పెట్టినటువంటి మీటింగ్లో జి వెంకటస్వామి గారు కూడా వచ్చారు. ఆనాడు ముఖ్యమంత్రి పిలవడం జరిగింది. ఆనాడు నుంచి విభేదాలు తారస్థాయికి పొందినటువంటి ఆ సందర్భంలో మరి యునైటెడ్ ఫ్రంట్ అని జి వెంకటస్వామి గారు పెట్టారు, అందరం కలిసి ఉందామని. కానీ అది కూడా లేదు ఈ సిద్ధాంతం. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కొట్లాడిన దానికి ఒక తీర్పు మామూలు కాదు, ఇది ప్రపంచ స్థాయిలో కూడా అత్యుత్తమైనటువంటి తీర్పు చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటిది. ఏదైతే 59, 60 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలలో ఉన్నటువంటి వ్యత్యాసాలు వ్రాతపూర్వకంగా రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ జరిగిన అసమానతల యొక్క సాక్ష్యాధారాల ప్రకారంగా కాదు, ఇవి కలిసి ఉండేటివి కావు, వీటికి అన్యాయం జరిగిందనే సుప్రీంకోర్టు 7 మంది ధర్మాసనం తీర్పిచ్చిన తర్వాత కూడా తెర వెనుకాలో మళ్ళీ వీటిని వ్యతిరేకిస్తున్న ఈ సందర్భంలో మాల నాయకులకు ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. మీరు అన్నాం కదా, అంబేద్కర్ మా పెద్దనాయన అన్నాం కదా, జగజ్జీవన్ రామ్ జ్ఞాపకం చేయరు, సదాలక్ష్మి గారి యొక్క విగ్రహం పెట్టడానికి ఒక్కొక్క మాట కూడా ఒక్క వేదికలు కూడా చెప్పరు. ఈశ్వరబాయి ఇది పెట్టినప్పుడు మేము అందరం కూడా వచ్చేసి ఆమె జయంతులు నేను చేశాను కదా, మాలాంటి వాళ్ళం అందరం వచ్చేసాము. ఇక్కడ ఏం మీటింగ్లు జరిగినా హైదరాబాద్ సికింద్రాబాద్లో ముందర ఉండి ప్రచారం చేసినటువంటి వాడిని నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి. నా భార్య పిల్లలకు నేను క్షమాపణ చెప్తున్నాను. మా సమాజం ప్రకారంగా నేను ఇక్కడ నిలబడ్డానంటే నేను ఊరికే తిరగడం లేదు, మీకు నేనేం సంపాదించి పెట్టలేదు, ఒకటే సంపాదించి పెట్టాను, ఈ సాక్ష్యమే సంపాదించినాను. భార్యామణి నీవు నన్ను క్షమించాలి, నీ భర్త ఎక్కడో లేడు, అంబేద్కర్ సిద్ధాంతం, జగజ్జీవన్ రామ్ సిద్ధాంతం, సంస్కృత సిద్ధాంతంలో జీవితాంతం కూడా పోరాడాలని, దాంట్లోని పునీతం కావాలని నీ భర్త బయటికి వెళ్ళిండు, కాబట్టి నీవు నన్ను క్షమించమని అడుగుతున్నా. ఎక్కడ ఉన్నా కూడా 24 గంటలు దీని గురించే. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలితాలు మన ఇద్దరం పంచుకొని తిందామని అంటే సింహగర్జన పెట్టినటువంటి ఆ పరిస్థితులలో మేము అందరూ సమీకరణ చేస్తున్నాం, వద్దని అనడం లేదు. కానీ తెర వెనకాల మీరు చేస్తుంది ఏంది, మా మీద వేశారు సార్, మాదిగలకు ఇది పంచకూడదని చెప్పి మళ్ళీ కోర్టులో కేసేశారు.
అంటే నేనేమంటున్నానంటే మాలలు నేనేమన్నాను, మాలంటే తెలియరా హారము, ఆ హారానికి ఆధారం దారము, అందుకే మనమంతా దేవుని వారమని డాక్టర్ బోయి భీమన్న గారికి నేను ఆ పాట రాసిన తర్వాత నన్ను సభ్యుడిగా చేశారు, ప్రయత్నం చేశారు. అదే సమయంలో మరి దండోర వచ్చిన తర్వాత అంటరాని కులములోన ఇంకా అంటరాని మాదిగ కులము రన్న మాలన్న కులతత్వ పోరు పడలేకనే పాలివీర సమ్ముద్ది రన్నాన్ని కూడా రాశారు. అంటే సమానత ఎక్కడ లేదో అక్కడ సింహగర్జన చేసినటువంటి అంబేద్కర్ సిద్ధాంతాన్ని పునిపుచ్చుకున్న నేను సంస్కర్తల బాట మహాత్మా జ్యోతిరావు పూలే గాడిగే బాబా గుండె పలికి చచ్చాడు. చచ్చిపోయిన తర్వాత 1 నెల లోపల చనిపోయినాడు. మొత్తం ఆ దేవదాస్తి అంబేద్కర్ ఇచ్చేశాడు. 5 లక్షల మందికి చేసేటప్పుడు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాడు గాడిగే బాబాయ్. ఆ రకంగా మహాత్మా జ్యోతిరావు పూలే, నారాయణ గురు, పెరియారు అందరిని కూడా ఆరాధించినటువంటి తాను మరి మన మాలమాదిగలం ఆయనకు సహాయం చేయలేదే. సాహు మహారాజ్ చేస్తేనే కదా బారిస్టర్ చేసి వచ్చింది. ఇంతమంది చేసి ఇంతమంది అవునంటుండగా సబ్బండ వర్ణాలు గ్రామాలలో మాదిగలను గౌరవిస్తూ ప్రేమిస్తూ అన్ని పండ్లలో ఉన్నటువంటి మనం అంతా ఊళ్ళల్లో కలిసి ఉన్న మనం మాలమాదిగలము. అట్లాంటి సమయంలో మీరు ఈవేళ సింహగర్జన చేయడంలో తప్పు లేదు, నీ కులాన్ని పేర్చుకో. కానీ ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటనంటే అక్కడ కోట్లల్లో కేసులు వేస్తారు, ఇక్కడ మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదని చెప్తారు. ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నాను. వివేక్ వెంకటస్వామి గారు తమ్ముడు, మీ నాయనకు 30 సంవత్సరాలు నేను ఎలక్షన్లో పనిచేశాను. తర్వాత అన్ని సంఘాలలో పనిచేసినటువంటి వాడిని. అందరికీ నేను ఆదర్శంగా ఉండడం కాదు, ఆదర్శంగా ఉన్నారని సేవ చేసినటువంటి మాదిగ జాతి 70% ఉన్నటువంటి మాదిగ జాతి ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా మనమందరం కలిసి ఉన్నాం కదా తమ్ముడు. రాజేష్, నీ పాటలలో వింటుంటే మా వారసుడు వచ్చినాడు మేము గర్వించిన ఆ సమయంలో సమతా సైనిక దళికి రాజీనామా చేసేసి కుల సంఘములకు వెళ్ళి నీ వేదిక మీద అన్నటువంటి మాటలేవి తమ్మి, నేను అనాలా? మరి మా వాళ్ళు ఇప్పుడు నేను పేర్లు చెప్పినాను కదా, మా వాళ్ళు నీవు ఒక్కడ ఉంటే మా వాళ్ళు 3 ఉన్నారు. ఆ రకంగా కూడా కళాకారులలో సాహితీవేత్తలలో సబ్బండ వర్ణాలలో కూడా మేము సొచ్చుకుపోయే తత్వం ఉంది. మానవత విలువలు కలిగినటువంటి మేము మా వర్గీకరణకు వ్యతిరేకం చెయ్యొద్దు. ఆ వేసిన ఫీల్స్ విడ్డా చేసుకోమని మనవి చేసుకుంటూ అంబేద్కర్ సాక్షి చెప్తున్నా నేను, మేము మీకు వ్యతిరేకం కాదు. కానీ మీరు వ్యతిరేకమైన మాటలతో కుయుకులతో 30 సంవత్సరాలు మమ్మల్ని బాధించినారు. కానీ అదే సపోర్ట్ చేసినటువంటి గద్దరన్నని, కేజీ సత్యమూర్తి గారిని, కత్తి పద్మరావు గారిని, అదేవిధంగా సూర్యనారాయణ మూర్తిని, తిరుపతి గారిని, జస్టిస్ పున్నయ్య గారిని ఏ మీటింగులకు విలువకుండా మీరు జాగ్రత్త పడ్డారు. కుల బహిష్కరణ చేసినంత పని చేశారు. నాతో స్వయాన్ని చెప్పినటువంటి వాళ్ళు ఏం పాపం చేశారు వాళ్ళు. ఇది న్యాయము, మాదిగలు అడుగుతున్నటువంటి ఆ మాట ఏదైతే ఉన్నదో వాళ్ళు అడగడం న్యాయం, మనం ఇవ్వాల్సిందే అన్నందుకు వాళ్ళని దూరం పెట్టినటువంటి వాళ్ళు ఈరోజు మరి కాకి మాధవరావు మొదలగు వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మాలా మాదిగల పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నటువంటి వాళ్ళు కదా. కత్తి చంద్రయ్య ఫ్యామిలీని అడుగుతున్నాను, అందరూ కూడి మాలా మాదిగల యొక్క సమస్య పరిష్కారం అయ్యడంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మీరు అందరూ కూడా కూర్చొని ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చేసుకొని మనము రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. కానీ అదే సమయంలో చిచ్చర పిడుగు నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక రెడ్డి కులస్తుడైన సమతావాద దృక్పథంతో అక్కడ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వస్తానే అంబేద్కర్ సాక్షిగా మరి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అయినటువంటి యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నేను తూచా తప్పకుండా వీటిని అమలు చేస్తానని చెప్పినటువంటి తానకి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు ముందెళ్ళండి. 45 లక్షల ఓటర్లు ఉన్నటువంటి మాదిగలు మీ వెంబడి నడుస్తారని విజ్ఞప్తి చేసుకుంటున్నా. మీరేం భయపడొద్దని చెప్తున్నాను. ఉన్నన్నాళ్ళు ఉత్తముడిగా బతుకు, ఉన్నన్నాళ్ళు శౌర్యం ధైర్యంతో ఉన్నాడు. ఎస్, ఈ ముఖ్యమంత్రి నా భూత నా భవిష్యత్ అనే తీరులో నడుచుకోమని నేను మరి కాంగ్రెస్లో 45 ఏళ్లుగా ఉంటూ ఉపాధ్యక్ష స్థాయికి ఎదిగినటువంటి ఎస్సీ వింగ్లో ఆస్థాన కవిగా గుర్తింపు. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా చెప్పండి. ఫైనల్గా మనం లైవ్ చదివేది ఉంది. ఇంకా సోదరులారా, ఈనాడు ఈ వర్ధంతి సందర్భంగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. మాలమాదిగలంతా కలిసిందామని చెప్తున్నాం, సయోధ్యకు రండని చెప్తున్నాము. ఇక ఏమాత్రం కూడా మీరు కోర్టులలో కేసులు వేసినా ఏం వేసినా ఎదుర్కోవడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారు. మేము ఈ రెచ్చగొడుతున్నటువంటి మిమ్మల్ని సంస్కరించాలని మేము ప్రయత్నం చేస్తాం. మాదిగ ప్రతినిధులైనటువంటి ప్రొఫెసర్ ముత్తన్న, ప్రొఫెసర్ గాలి, ప్రొఫెసర్ అందరూ కూడా మొత్తం
సబ్బండ వర్ణాలు కూడా మా వెంట ఉన్నాయి, గ్రామాల్లో ఉన్నాయి. గ్రామాల్లో ఉన్నటువంటి మాలమాదిగలారా, మీరు ఈ మాటలు నమ్మొద్దు. కొందరు మాత్రమే, 10% కూడా లేరు. మాలలలో ఉన్న 10% మంది కూడా ఆ రకంగా ఈ రెచ్చగొడుతున్నారు. కాబట్టి 90% ఉన్నటువంటి మాలమాదిగలు కలిసి ఉండాలని సార్ నెక్స్ట్ డిబేట్లో చేద్దాము. దాని డిబేట్ సంబంధించి థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. జైభీములు. మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఆలోచన విధానం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయము, ఇవాళ ఉన్నటువంటి ఏబిసిడి వర్గం అంశాల్లో కూడా మీరు స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలామంది కూడా చూస్తున్నటువంటి అనేక మంది ప్రేక్షకులు కూడా వాళ్ళందరూ కూడా ఇలా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుదీర్ఘంగా 50 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా అనేక మందితో పనిచేసినటువంటి ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి అంశము 30 సంవత్సరాల క్రితం అంతకు 10 సంవత్సరాల ముందే పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ లైవ్లోకి వెళ్ళడం జరిగింది. చాలా పెద్ద సీనియర్ ఇంటలెక్చువల్ మేధావి, ఇలా ఉన్నటువంటి దళితరత్న అవార్డుకి రూపశిల్పి ఉన్నటువంటి వ్యక్తి కూడా మన సారు. ఇలా అందుకోసమే బలమైనటువంటి నాయకులను పరిచయం చేసేటువంటి క్రమంలో కూడా జైభీం దినపత్రిక, జైభీం టీవీ కూడా ముందంజలో ఉంటుందన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వ్యక్తులు అరుదుగా కనబడేటువంటి వ్యక్తులు ఉంటారు. ఇలా ఉన్నటువంటి కాకకే 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసినటువంటి వ్యక్తి, కాక కుటుంబానికి 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా ఆయన మనోవేదన చెంది అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందన్న వార్త చూసిన తర్వాత ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి ఇవాళ ఈ లైవ్లో కూడా పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జైభీం సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. జైభీం సార్. తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించుకుంటూ ఏమైనా ఫైనల్గా ఏమైనా పాట చెప్పాలనుకుంటున్నావా? పాట కానీ ఏమైనా మాట కానీ చెప్పాలనుకుంటే చెప్పండి. లైవ్లోకి వెళ్ళిపోదాం, ఇంకా చాలా వార్తలు ఉన్నాయి. ఏమీ లేదండి, వింటున్నటువంటి మీ అందరూ కూడా ఒక వేదిక మీదకి రావాలని, సంధానకర్తలు ఎవరైనా ఉంటే రావాలని నేను మాత్రం పిలుపునిస్తున్నాను. ఒక డిబేట్ ఏర్పాటు చేసుకుందాము, అందరికీ పిలుపునిస్తున్నాను. నా పిలుపుని విని మీరు వచ్చి జయప్రదం చేయాలని మనవి చేసుకుంటూ, మాదిగ సోదరులారా, మీరు మాత్రం రెచ్చిపోకూడదు. మనం మానవతావాదులం, మనం ఆదిజాంబవుని వారసులం, అరుంధతి రారాజుల వారసులం. మనకు మానవత విలువలు ఉన్నాయి. సబ్బండ వర్ణం మన వెంబడి ఉన్నాయి, ముఖ్యమంత్రి మన వెంబడి ఉన్నాడు, మంత్రులందరూ మన వెంబడి ఉన్నారు, ప్రభుత్వం మన వెంబడి ఉన్నది, సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నేను చంద్రచూడు చీఫ్ జస్టిస్ గారికి నేను తల వంచి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఆ కార్యవర్గానికి, ఆ జస్టిస్లందరికీ కూడా 7 మందికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ, పాదాభివందనాలు తెలియజేస్తూ, ఒక 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 అమోఘమైన అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఇది చేసుకుంటూ ఈ వర్ధంతి వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఫైనల్గా ఏమైనా పాట కానీ ఏమన్నా చెప్పాలనుకుంటుంది, ఒక పాట పాడండి. అనేక మందికి ఒక ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి, మీరు సుదీర్ఘ రాజకీయాల్లో పనిచేసినటువంటి వ్యక్తి, దాంతోపాటు దళిత వర్గాల కోసం కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఫైనల్గా ఒక మీరేమైనా చెప్పాలనుకుంటే ఒక మాట రూపకంగా చెప్పండి. కథం మార్నింగ్ లైవ్లోకి వెళ్ళిపోదాం. మహాత్ముల ప్రాణాలతో కడిగిన రాజ్యాంగపు కవచాలు తొడిగిన, శాస్త్రమెంత పెరిగినా చరితలెన్ని మారినా, మాసిపోని మమతలేని మూఢనమ్మకాల గట్లు, నిచ్చెన మెట్లు నికృష్టపు మెట్లు, తరతరాల చీకట్లు ఆది పౌరులగ చాట్లు, అమానుష సమాజపు దురలవాట్ల పనిముట్లే, నిచ్చెన మెట్లు నికృష్టపు మెట్లు అని ఈ నిచ్చెన మెట్ల ఈ యొక్క సమాజంలో మమ్మల్ని అస్పృశ్యులుగా అంటరామని కాదు, అందరికీ అంటొచ్చే వాళ్ళుగా, ముట్టొచ్చే వాళ్ళుగా అంబేద్కరు చేసినటువంటి ఆ పోరాటంలో నేను మనమంతా కూడా ఆ మార్గంలో పయనించి సమతోధరణకు పాటుపడు అంబేద్కర్ ప్రియాంబులను మనం రక్షించుకోవడంలో మాలలొక్కరే కాదు, సబ్బండ వర్ణాలు కూడా ఎదురు చూస్తున్నాయి. మాదిగలు అంతకన్నా ఎక్కువగా హృదయం ఇచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి మీకందరికీ కూడా నేను నమస్కరిస్తూ, జై భీమ్, జగ్ భీమ్. జగ్ భీమ్ అంటే జగ్ అంటే విశ్వం, భీమ్ అంటే జ్ఞానం అని మీరు ఏదైతే అంటున్నారో ఎస్, దాంతోపాటుగా జగ్ అంటే జగ్జీవన్, భీమ్ అంటే అంబేద్కర్. అందుకే నేనేమంటానంటే జగ్ భీమ్ అంటే మాలమాదిగల ఐక్యం. జై భీము జగ్ భీము అనరా, మాలమాదిగల ఐక్యతిదే గనరా, జై భీము జగ్ భీము అనరా,
మాలమాదిగల ఐక్యతిదెగనరా, మాలమాదిగల స్లోగనిదెగనరా. ఇంత సమానత హృదయం కాబట్టి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. జై భీమ్ సార్. మీకు చాలా అద్భుతంగా ఏదైతే ఉందో మాలమాదిగల గురించి కానీ ఆయన ఉన్నటువంటి అనేకమైనటువంటి పోరాటంలో భాగంగా అనేకమైనటువంటి విషయాలు చెప్పిండు. ఎవరైతే ఉన్నారో ఇలా కొంత మనోవేదనకైతే గురైపోవడం జరిగింది. ఎందుకోసం సుదీర్ఘంగా కూడా దళిత ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా 20 సంవత్సరాలు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రాజకీయాలతో పాటు అనేకమైనటువంటి అంశాలను కూడా మాట్లాడిన సందర్భంలో ఆయన అనేక విషయాల గురించి కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా జయభీమ్ దినపత్రికలోకి వెళ్లే ముందు ఆ అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా చూసినాం. దాంతో పాటుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వసిద్ధం, దగ్గరుండి తీర్చిదిద్దిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్షాల ముఖ్య నేతలకు ఘనంగా ఆహ్వానం. ఈ నెల 9న విగ్రహావిష్కరణ. ఈ నెల 9వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రధాన ముఖద్వారం ముందు భాగంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కె చంద్రశేఖరరావుతో పాటు కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని ఆహ్వానం అందించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 7, 8, 9 తేదీలు 3 రోజుల పాటు సచివాలయ ప్రాంగణంలో నెక్లెస్ రోడ్డు మార్గం, బుద్ధ పూర్ణిమ ప్రాంతమంతా తెలంగాణ సంబరాలు జరుగుతాయని వివరించారు. ఈ 3 రోజుల పాటు నిర్వహిస్తున్న పండుగ తెలంగాణ ప్రజలందరిదీ అని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ను, కిషన్ రెడ్డిని, సంజయ్ని కలిసి ప్రత్యేక ఆహ్వాన లేఖలను అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ని, ప్రోటోకాల్ అధికారులను కూడా ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యం ఉంది. మరి ఇక్కడ ఏమైపోద్దో, ఒకవేళ నిజంగా తల్లి తెలంగాణ విగ్రహావిష్కరణకు సంబంధించి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో రేవంత్ రెడ్డి స్వయంగా ఏదైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడో పొన్నం ప్రభాకర్ గారిని కూడా మాజీ సీఎం గారిని ఆహ్వానించాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా స్వయంగా మీరు వెళ్ళి వాళ్ళకు ఇన్విటేషన్ పంపించి 9వ తారీఖు జరిగేటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కూడా ఆయన సీఎం గారు కూడా ప్రత్యేకంగా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. మీడియా సమావేశంలో ఎక్కడ ఏమైపోతుందో, ఏ విధంగా జరుగుతుందో, ఎట్లుందో అన్నటువంటి పరిస్థితిలో ఒకవేళ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులు వస్తారా, లేకపోతే అక్కడైనా వివాదమైన జరిగేటువంటి ప్రమాదం ఉంటుందా, ఒకే స్టేజ్ మీద నలుగురు ఒకే స్టేజ్ మీద పాల్పంచుకునే నేపథ్యంలో తల్లి తెలంగాణ ఆత్మ ఘోషిస్తుందా, లేకపోతుందంటే నిజంగా సంబరపడేటువంటి పరిస్థితి ఉందా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉంటారో అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ధ్వజం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్రావు, పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఆయా పోలీసులు తరలించారు. ఈ అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తారు. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసుల, పార్టీ హామీలపై నిలిస్తే అరెస్టులు చేస్తున్నట్టు కేటీఆర్ మండిపడ్డారు. పాలన లోపాలను గుర్తు చేసే కేసులు, గురుకుల్లో విద్యార్థుల అవస్థలు పరిశీలిస్తే కేసులు, ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై సెదిరిస్తే కేసులు, ప్రభుత్వం కూల్చున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు, ప్రభుత్వంలోని వ్యవస్థను వాడుకొని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు, చివరకు ప్రజలపై కూడా కేసులు నమోదు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం హింసిస్తుందని కేటీఆర్ నిప్పులు జరిగారు. కేసులు ఈ పేర్లతో అటు ప్రజలను, ఇటు ప్రతిపక్షాలను బెదిరింపులకు గురి చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాసులు మీకు, కేసులు మాక, సూట్ కేసులు మీకు, అటు అరెస్టులు మాక అనే ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు, మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గారితో పాటు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం తక్షణమే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చివరిగా జాగో తెలంగాణ జాగో అని కూడా కేటీఆర్ కూడా నినాదించినటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో. మహిళా శక్తి మారిపోయారు. ప్రజాపాలన, మహిళా శక్తి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మహిళలకు అండగా నిలవడంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ లేదు. మహిళలను ఆదుకోవాలనే సూచన సోనియా గాంధీదే. కాంగ్రెస్ ప్రభుత్వ సేవలను చూసి కుళ్ళుకుంటున్న ప్రతిపక్ష నాయకులు, మహిళా శక్తిని మించిన శక్తి ఈ లోకంలో లేదు. ప్రజాపాలనకు సాక్ష్యాలు తెలంగాణ ప్రజలే, ప్రతిపక్ష నాయకులు కాదు. మహిళలు ఆదుకుంటాం, అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 1 కోటి మంది మహిళలు కోటీశ్వరం చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ సంకల్పాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. మహిళా సాధికారత కోసం తెలంగాణలో మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొనియాడారు. ఈ స్వయం సహాయక సంఘాలు భవిష్యత్తులో మరింత శక్తివంతం కావాలని ఆశించారు. స్వయం సహాయక సంఘాల కోసం నగర నడిబొడ్డులో శిల్పారాములో 3.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ను గవర్నర్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో కలిసి ప్రారంభించిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలు పరిచయ కార్యక్రమంలో
పాల్గొన్నారు. ఆయా సంఘాలు పనితీరును తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ స్వయం సహాయక మహిళా సంఘాలు ఎంతో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారని వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళ్తున్న అభినందించారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలనేది ప్రజాప్రభుత్వం సంకల్పాన్ని స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల్లో 1 కోటి మందిని చేర్పించే బాధ్యత మీది, మిమ్మల్ని కోటీశ్వరం చేసే బాధ్యత ప్రభుత్వం దాన్ని మహిళా సంఘాలకు ఉద్దేశించి అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత బస్సుల సౌకర్యం, 500కే సిలిండర్ వంటి మహిళా సంక్షేమానికి తీసుకున్న చర్యలను కూడా ముఖ్యమంత్రి గారు కూడా గుర్తు చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి నేపథ్యం టచ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో చేరే అవకాశం. చట్టాన్ని ఎరిసిలో కౌశిక్ రెడ్డి చేతిలో తీసుకుంటే ఎలా? టీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ గూటికి సోయం బాపురావు అత్రం సక్రు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్లో ఉన్నారని ముహూర్తం చూసుకొని త్వరలో చేరే అవకాశం ఉందని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు, మాజీ ఎంపీ సోయం బాపురావుకు గాంధీభవన్లో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి క్రియాశీలకంగా పాత్ర పొందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చాలా మంది కూడా మా టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ ముహూర్తం కోసం చూస్తున్నారు, ముహూర్తాన్ని బట్టి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే 1 ఇయర్ అవుతున్నటువంటి సందర్భంలో ఏదైతే సంవత్సరం పరిపాలన విషయంలో ఇప్పటికే అయిపోయింది. ఇక ముహూర్తం కోసం చూసేటువంటి నేపథ్యం ఉంది. మరి వీళ్ళకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత ఏ విధంగా అడ్డుకుంటాడు, లేకపోతే ఏ విధంగా వాళ్ళకైనా క్రమశిక్షణ ఉల్లంఘన జరుగుతుందా, లేకపోతే వాళ్ళకైనా ఆదేశాలు జారీ చేస్తారా, ఏ విధంగా ఇస్తారన్న నేపథ్యం ఉంది. ఇప్పటికైతే మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అయితే అనేక మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందని ఆయన పదే చెప్తున్నటువంటి సందర్భాలు కూడా. ఒకవేళ బీఆర్ఎస్ గతంలో ఏ విధంగా అయితే కొనుగోలు చేసిందో ఇలా కాంగ్రెస్ కూడా అదే కొనుగోలు చేసి ఎవరికి లాభం చేస్తుంది, ఏ విధంగా లాభం చేయ. ఒక పక్కన పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు కూడా అయిపోయినాయి. స్థానిక ఎన్నికల కోసం ఆ నాయకులు వస్తే ఎలాంటి లాభం జరుగుతుంది, నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇవి జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం. ఇంకో ప్రధానంగా కూడా పేదరికాన్ని నిలబెట్టుకోండి, మీ పిల్లలిద్దరిని మార్చుడే, సబు బహుళ మాపై ఉసగొల్పుతారా కేసీఆర్. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు, డీజిల్ వాహనాన్ని ఓఆర్ఆర్ బయటకు, హైదరాబాద్ కాలుష్య రహితం నగరంగా మార్చుదాం, బియ్యం రీసైక్లింగ్ మాపిన కుకుటివేలతో పిగిలిద్దాం. రవాణా శాఖ నూతనలోగా ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్న నేపథ్యం ఉంది. ఇందిరమ్మ ఇంట్లో మొబైల్ యాప్ను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వారిని నియంత్రించిన బాధ్యత మాకు లేదు. అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి, సూచనలు ఇవ్వండి. పాలకపక్షం ప్రతిపక్షం అంటే శత్రువులైన పరిస్థితి తెచ్చారు. ఇప్పటికైనా మీలో పరివర్తన రావాలి. ప్రభుత్వ వేడుకలు ఆహ్వానిస్తున్న హాజరవ్వండి. సర్కార్ అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాదు, 119 మంది శాసనసభ్యులు. ప్రజా తీర్పుకు నిజం ప్రభుత్వ తలవంచకు తప్పలేదు. గత ప్రభుత్వంలో ప్రగతి భవన్ ఫామ్ హౌస్లకే ప్రాధాన్యం. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధారులు ఎంపికలో ఫస్ట్ ప్రయారిటీ పేదలకే. 7 ఏళ్లలోనే 55,140 ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్క తల తగ్గిన క్షమాపణ చెప్పేది సిద్ధం. ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఘాటుగా స్పందించిన నేపథ్యం ఉంటుంది. ఇలా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన డబ్బులు డైరెక్ట్ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మాత్రం డబ్బులు వెళ్ళే నేపథ్యం ఉంది. ఆ యాప్లు ఏదైతే మొబైల్ యాప్ ఆవిష్కరించాలో ఆ మొబైల్ యాప్ ద్వారా కూడా వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఆ మొబైల్ యాప్ ద్వారా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఏ విధంగా వాళ్ళ ఇల్లుకు సంబంధించిన అంశాల విషయంలో కూడా ప్రతి కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్న దానికి సంబంధించిన ప్రధాన వార్త. మాకు పరిపాలన పరంగా దక్కిందే 6 నెలలు సమయం. అంతకుముందు ఎన్నికల కోడ్తో సచివాలయంలో అడుగుపెట్టే పరిస్థితి లేదు. అన్నింటిని ఒక్కొక్కటిగా సర్దుకుంటూ ముందుకు పోతున్నాం. ఆశలో అల్లుడు అత్తగారింటికి పోలేని పరిస్థితి. ఎలా ఉంటుందో ఎన్నికల కోడు సమయంలో మాది అదే పరిస్థితి. పెద్ద మనిషిగా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన కేసీఆర్ ప్రతిపక్షంకు ఖాళీగా పెట్టడం మేము తెలంగాణకు మంచిది. మీరు వచ్చి పాలకపక్షాన్ని ఇరుక్కుని పెట్టండి. మాకు భేషజలు లేవు. వయసుల అనుభవంలో మీరు పెద్దవారు. మా పెద్దరిక నిలబెట్టుకోండి. ఇప్పటికైనా మీ పరివర్తనలో మార్పు రావాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లో మొబైల్ యాప్ను సీఎం ఆవిష్కరించి మాట్లాడారు. మీ పిల్లలిద్దరిని రామాయణలో మార్చుడు, మా సుహాన్ బాబులు మా ప్రభుత్వంపై ఉసిగొల్పడం మంచిదని ఆలోచించడం. వారు అల్లరి చిల్లరి చేస్తే పెద్ద మనిషిగా మీరు వారికి సర్ది చెప్పాలి కదా. ఏ సూచన చేయకుండా ప్రతిదాన్ని అడ్డుకుంటామనే విధానంలో ఉండడం మంచిది కాదు. మీ అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి. ఎన్ని రాజకీయాలు ఉన్న రాష్ట్రానికి సంబంధించిన సమస్యపై మనం ఒకటే అనేటువంటి నేపథ్యం కూడా ఆయన చెప్పినటువంటి వాక్యాలతో మనం చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికలు ప్రధాన వార్తలు సారాంశం, మార్నింగ్ వార్తలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.